గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతిలోని శతక మధురిమ పాఠం గురించి తెలుసుకుందాము. శతక కవులు రాసిన వాళ్ళు. మనము మొదట చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షిక చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. చూడండి. బలవంతుడ నాకేమని పలుగురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. ఈ పద్యానికి కింద ఇచ్చిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. ఇది సుమతి శతకం పద్యం. మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్న పద్యాలు ఇవి. ఈ పద్యానికి కింద ఇచ్చిన ప్రశ్నలు ఏంటో చూద్దాము, సమాధానాలు కూడా తెలుసుకుందాం. బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు? బలవంతుడిని అనే అహంకారం వచ్చింది అంటే అందరితో తగువ పెట్టుకుంటాం, ఎందుకంటే మనల్ని గెలిచే వాళ్ళు లేరు అనే అహంభావంతో. కాబట్టి అహంకారం అనేది ఎప్పుడు రావద్దు. చలిచీమల నుంచి మీరేం తెలుసుకున్నారు? చలిచీమలు సహజంగా బలం లేనివి, కానీ అవి అన్ని ఐకమత్యంతో కలిసి ఉంటే ఒక పెద్ద సర్పాన్ని కూడా చంపగలవు అనేది మనకు ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి? బలవంతుడిని అనే గర్వము ఉండొద్దు, దానివల్ల ఎక్కువ మందితో గొడవ పెట్టుకుంటాం, అందరికీ దూరం అవుతాం. ఇంకొకటి, చలిచీమలు ఎంత బలహీనమైనవి అయినప్పటికీ అన్ని ఒక దగ్గర ఐకమత్యంతో ఉండడం వలన పెద్దదైన సర్పాన్ని కూడా చంపగలిగాయి. అంటే ఐకమత్యం మహాబలం అని అర్థమవుతుంది. ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనపడతాయి? ఎక్కువగా మనకు శతకాలలో ఈ నైతిక విలువలు, నీతి చెప్పే పద్యాలు మనకు కనిపిస్తాయి. పాఠం ఉద్దేశం: శతక పద్యాలు నైతిక విలువల్ని పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. సాధారణంగా శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర శతకం, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్య మాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలు ఉన్నాయి. శతకం అనేది 100 కంటే ఎక్కువ పద్యాలు ఉండేది. దీంట్లో మకుటం ఉంటుంది. ప్రతి పద్యం చివర ఉండేది మకుటం. మకుటం లేని పద్యాలు కూడా ఉంటాయి, ఎక్కువగా మకుటం ఉన్న పద్యాలు ఉన్నాయి. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్రమైన భావం కలిగి ఉంటది. అంటే ఆ పద్యంలో కవి చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పేస్తాడు, దాని కంటిన్యూయేషన్ పద్యాలు ఉండవు. ఈ శతక మధురిమలో మనకు 8 పద్యాలు ఉన్నాయి. 8 మంది శతక కవులు రాశారు. ఆ శతక కవుల గురించి మనము తెలుసుకుందాం. సర్వేశ్వర శతకం, యదావాకుల అన్నమయ్య. ఈయన కవితా శైలి ధారాళమైనది. ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప పేరున్నది. ఈయన కాలము 13వ శతాబ్దం. శ్రీకాళహస్తీశ్వర శతకం, దూర్జటి. ఈయన కాలం 16వ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఈయన అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాజుల సేవను ఈయన నిరసించాడు. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నాడు. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాలను రాశాడు. మల్లభూపాలీయము, యలకూచి బాల సరస్వతి, కాలం 17వ శతాబ్దం. ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటపురం సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఈయన తెలుగులో తొలి త్రియర్థి కావ్యం, అంటే 3 అర్థాలు వచ్చే నానార్థాలు గల కావ్యం రాశాడు. రాఘవ యాదవ పాండవీయం ఆ కావ్యం. 12 గ్రంథాలు కూడా రాశాడు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులు 3, అందులో యలకూచి బాల సరస్వతి ఒకడు. తర్వాత భాస్కర శతకం, మారద వెంకయ్య, కాలం 17వ శతాబ్దం. ఈయన భాస్కర అనే మకుటంతో నీతి పద్యాలు మనకు మనసుకు హత్తుకునేలాగా రాశాడు. తర్వాత ఉత్పలమాల శతకం రాసిన వారు ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన కాలం 1928-2007. ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి ఈయన రాశారు. తర్వాత ఏకప్రాస శతపద్య మాలిక శతకం, గౌరీభట్ల రఘురామ శాస్త్రి రాసినారు. ఈయన
కాలం 1929 2004. సిద్దిపేట జిల్లాలో రిమ్మన్నగూడ ఈయన జన్మస్థలం. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. నింబగిరి నరసింహ శతకం రాసిన వారు డాక్టర్ అందే వెంకటరాజం. ఈయన కాలం 1933 2006. ఈయన జన్మస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. రచనలు నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు, భారతరాణి అనే నాటికల సంపుటి కూడా రాశాడు. బిరుదులు కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన ఈయన బిరుదులు. చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి చెట్టి చంద్రయ్య రాసిన వారు. నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామం జన్మస్థలం. జననం 31/3/1934, మరణం 11/3/2001. ఈయన రచనలు హనుమద్రాసు సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం మొదలైనవి. విద్యార్థులకు సూచనలు. పాఠంలోని ప్రవేశిక చదవాలి. చదివితే పాఠంలో మనం ఏ నైతిక విలువల గురించి, నీతుల గురించి తెలుసుకోబోతున్నామో మనకు కొంతవరకు అర్థమవుతుంది. తర్వాత పాఠం మొత్తం చదివి అర్థం కాని పదాల కింద గీత గీసి ఆ పదాలకు పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానం పట్టికలో నుండి అర్థాలు తెలుసుకొని రాయండి. ప్రవేశిక. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతిని, జీవిత అనుభవాలను, భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాలలో కవులు చెప్పారు. ఈ పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తూ రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి పద్యాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. 1వ పద్యం చూడండి. కులశైలంబులు పాదు తెల్లగిలి దిక్కులంబునంగులినన్, జలదుల్మేరలను ఆక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్, జలజాత ప్రియ శీతబానులు యథా సంచారముల్ దప్పినన్, దలకండుబ్బడు చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. ఇది సర్వేశ్వర శతకంలోని పద్యం. ఓ సర్వేశ్వర, సర్వేశ్వర, ఓ సర్వేశ్వర స్వామి, కులశైలంబులు కుల పర్వతాలు, పాదు ఆశ్రయం అంటే అవి ఉన్న స్థలాన్ని, పెల్లగిలి పెల్లగింపబడి ఆ స్థలంలో నుండి, దిక్కులంబునన్ దిక్కుల ఒడ్డున అంటే దిక్కునకొకటి, కూలినన్ కూలిపోయినప్పటికీ, జలదుల్ సముద్రాలు, మేరలన్ హద్దులను అంటే సముద్రాలు వాటి ఆనకట్టలు లేదంటే వాటి తీరాలను ఆక్రమించి అతిక్రమించి, సముదంచత్ భంగి సముదంచత్ అధికంగా పైకి నెట్టబడిన, భంగిల్ విధంగా, ఉప్పొంగినన్ పైకి పొంగి వచ్చినా సరే, జలజాత ప్రియ పద్మములకు ప్రియమైనటువంటి సూర్యుడు, శీతబానులు చల్లని కిరణాలు ఇచ్చే చంద్రుడు, యథా సంచారములు సూర్య చంద్రులు వాళ్ళు ప్రయాణించే మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణం చేసినా సరే, తప్పినన్ మర్చిపోయినా, భగవద్భక్తుడు నీ యొక్క భక్తుడు, తలకండు చెలించడు, ఉబ్బడు పొంగిపోడు, చొప్పు పద్ధతిని తప్పడు అని కవి చెప్తున్నాడు. భావం. ఓ సర్వేశ్వర, కుల పర్వతాలు వాటి స్థిరత్వాన్ని తప్పి దిక్కుకొకటి విసిరివేయబడిన, సముద్రాలు వాటి హద్దులను దాటి ఉప్పొంగినా సరే, సూర్య చంద్రులు తిరగవలసిన రీతిలో తిరగకుండా వేరే వైపు తిరిగినా సరే, నీ భక్తుడు మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ భక్తుడు పలుకు తప్పడు, తన పద్ధతి తప్పడు. ఒక సర్వేశ్వరుని భక్తుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు అని కవి చెప్తున్నాడు. 2వ పద్యం. జాతుల్ సెప్పుట సేవ చేయుట, మృషల్ సంధించుట, న్యాయ విఖ్యాతిం పొందుట, కొండెకాడవుట, హింసారంభకుండవుట, విద్యా తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర శతకం కాళహస్తీశ్వరునితో కవి చెప్తున్నాడు. ఏమని? ఓ శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, జాతులు చెప్పుట జాతకాలు చెప్పడము, సేవ చేయడం రాజులకు గాని ఎవరికైనా సేవ చేయడం, మృషల్ అసత్యాలు సంధించుట పలకడము, అన్యాయ మార్గంలో విఖ్యాతిని కీర్తిని పొందడము, కొండెకాడు అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, అవుట అవడము,
హింసారంభకుడు, హింస ప్లస్ ఆరంభకుడు, హింసను చేసేవాడు, మిథ్యా తాత్పర్యములు అసత్యమైన భావాలు ఆడుట చెప్పడం. అన్నీను ఈ పైన చెప్పినవన్నీ కూడా పరద్రవ్యమును ఇతరుల సొమ్మును ఆశించి చేజిక్కించుకోవాలనే కోరికతో ఈ స్త్రీ ఇలా సంపాదించిన ధనము తాను ఎన్ని యుగాల కాలం పాటు ఉండగలదో, నిలిచి ఉంటుందో ఎవరికీ తెలియదు అని చెప్తున్నాడు భావం. ఓ శ్రీకాళహస్తీశ్వర, లోకంలోని మనుషులు జాతకం చెప్పడంలో, ఇతరులకు సేవ చేయడము, అసత్యం ఆడడము, అన్యాయంగా కీర్తిని సంపాదించడము, చాడీలు చెప్పడము, వేరే వాళ్ళ మీద దాడి చేయడము, అసత్యమైన అర్థాలు చెప్పడం పనులు చేస్తూ తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. మరి అలా సంపాదించిన ధనము ఎన్నాళ్ళు ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎంతకాలం నిలబడుతుంది అని ఓ శ్రీకాళహస్తీశ్వర అని కవి చెప్తున్నాడు. 3వ పద్యం. చెవికింగుండల మొప్పుగాదు శృతమే చేదమ్మికింగంకనంబు విభూషాఢ్యముగాదు దానని మహిన్ పుణ్యాత్ము నెమ్మేనికిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి. కవి చెప్తున్నాడు. లవితేంద్రాతిగా, లవిత సుందరుడైన, ఇంద్రుడిని అతిగా అతిక్రమించిన, వైభవము కలవాడా, నీతి వాచస్పతి నీతి శాస్త్రం నందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా, సురభిమల్ల ఓ సురభిమల్ల భూపాలుడా, సురభిమల్ల అనే పేరు గల రాజా, చెవికిన్ చెవులకు, శృతము ప్లస్ శృతమే శాస్త్ర పాండిత్యమే అంటే మంచి శాస్త్ర పాండిత్యాన్ని వినడం, కుండలములు ధరించడం ఒప్పు కాదు అంటే చెవులకు కుండలాలు ధరించడం సరి అయినది కాదు. ఏం చేయాలి, చెవులతో మంచిని వినాలి, శాస్త్ర పాండిత్యాన్ని వినాలి అంటున్నాడు. ఒప్పు కాదు, అందము కాదు, చేదమ్మికి మన చేదమ్మి అంటే పద్మము వంటి చేతులకు, దానమే కాని కంకణాలు కావు అలంకారం, దానం చేయడమే అలంకారం అంటున్నాడు. విభూషాఢ్యము గొప్ప అలంకారం కాదు. మహిన్ భూమండలంలో పుణ్యాత్ముని యొక్క నెమ్మేనికిన్ అందమైన శరీరానికి ఉపకార ప్రౌఢియే గొప్ప ఉపకారమే కాని ప్రవిలేపంబులు అంటే మనము సెంట్లు అవి కొట్టుకుంటాం కదా, అవి సొమ్ములు కావు, ఆభరణాలు కావు అంటున్నాడు. వైభవంలో ఇంద్రుడు మించిన వాడా, నీతిలో బృహస్పతితో సమానమైన వాడా, ఓ సురభిమల్ల భూపాలుడా. చెవులకు శాస్త్ర పాండిత్యం అందం కానీ చెవులకు ఆభరణాలు కాదు, చేతులకు దానమే అందం, కంకణాలు కాదు, శరీరానికి పరోపకారమే ఒక ఆభరణం లాంటిది కానీ సుగంధ లేపనాలు కాదు అని చెప్తున్నాడు కవి. 4వ పద్యం చూడండి. భూపతి కాత్మ బుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన కొనసాగదు కార్యదక్షులయ్యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులుగూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమైనా జాలిర చేయగవారు భాస్కరా. ఇది భాస్కర శతకంలోని పద్యం. భాస్కర ఓ సూర్య భగవానుడా, భూపతికి రాజుకు ఆత్మబుద్ధి తన తెలివి మదిన్ మనస్సునందు పుట్టని చోట కలుగకున్న పక్షంలో ప్రధానులు ఆ రాజుగారి దగ్గర ఉన్న మంత్రులు ఎంతయో ప్రజ్ఞా పరిపూర్ణులు గొప్ప బుద్ధితో కలవారు అయినప్పటికీ కార్యము పని కొనసాగదు, నెరవేరదు. ఎలా అంటే కార్యదక్షులై పనుల యందు ఎంతో నేర్పరితనం గలవారైనా సరే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొదలైన యోధులు, వీరులు అనేక మంది కూడి కలిసి కౌరవ క్షమాపతి కౌరవుల రాజైన దుర్యోధనుని పనిని ఏమాత్రమైనా చేయడానికి చాలిరే సరిపోయారా అంటే సరిపోలేదు. ఓ భాస్కర, రాజుకు సరైన ఆలోచన పుట్టనప్పుడు మంత్రులు ఎంత తెలివి కలవారైనా కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచన లేని దుర్యోధనుడి పనులను కార్యదక్షులైన ఎంతో పరిపాలనా విజ్ఞత కలవాళ్ళైన ద్రోణ భీష్మ కృపాచార్యులు మహావీరులు అలాంటి వాళ్ళు కూడా నెరవేర్చలేకపోయారు. రాజుకు ఆత్మలో బుద్ధి పుట్టాలి, మంచి బుద్ధి ఉండాలి, అంతేగాని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు ఎంత తెలివి గల వాళ్ళైనా ఆ పనిని సాధించలేరు అని కవి చెప్తున్నాడు. 9వ తరగతి శతక మధురిమ పాఠంలోని
మొదటి భాగము. తర్వాత వీడియోలో మనము పూర్తి పాఠాన్ని కంప్లీట్ చేసుకుందాము. తర్వాత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.